హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే సాటర్డే వ్లాగ్ అన్నమాట ఇది. సో సాటర్డే హాలిడే వచ్చింది కదా అని మేమైతే కేజీఎఫ్ దగ్గర కొల్లార్ అనే ఊర్లో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందని అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఈ టెంపుల్ అయితే కర్ణాటక స్టేట్ లో కొల్లార్ అనే డిస్ట్రిక్ట్ లో ఉంది. మేము బెంగళూరు నుంచి వెళ్తున్నాము. సో బెంగళూరు నుంచి మాకు ఇది 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాకు 2 hours టైం అయితే పట్టింది టెంపుల్ రీచ్ అవ్వడానికి. 7:30కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మేము 5:30కే స్టార్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాం. బట్ పిల్లలు హాలిడే అవడం వల్ల లేవడం లేట్ అయిపోయింది, కొంచెం రెడీ అవ్వడం లేట్ అయింది. 7:30కి స్టార్ట్ అయితే మధ్యలో కాస్త హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి 9:30 కల్లా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ డీటెయిల్స్ కానీ లొకేషన్ కానీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా షేర్ చేస్తాను. సో అందరూ కూడా డిస్క్రిప్షన్ ఎవరికైనా అవసరం అనుకుంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఈ టెంపుల్కి బెంగళూరు మెజెస్టిక్ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే ఉంటాయి. లేదు ట్రైన్లో జర్నీ చేయాలి అని అనుకుంటే కేఆర్పురం నుంచి ట్రైన్లో జర్నీ చేయొచ్చు అనమాట. సో ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. హైవే మీద నుంచే వెళ్తాము. మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు మేము బస్సులో వెళ్ళినప్పుడైతే కొంచెం సఫర్ అయ్యాం. రోడ్స్ అన్నీ కూడా అస్సలు బాగాలేవు, గతుకులుగా ఏదో విలేజ్ లోపల నుంచి తీసుకొని వెళ్ళినట్టున్నారు. సో మేము అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ టెంపుల్ లోపల కూడా అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఈ కేజీఎఫ్ దాటిన వెంటనే కొల్లార్ అనే డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయిస్తారు. పిల్లలకి ఇంత అని చెప్పి చార్ట్ చేసి హార్స్ రైడింగ్ కూడా చేపిస్తారు అనమాట. ఇంకా ఈ టెంపుల్ స్టార్ట్ అవుతూనే మనకైతే ఇక్కడ చిన్న చిన్న గోపురాల్లా ఉంటాయి అనమాట. చిన్న టెంపుల్ టైప్లో అందులోని శివలింగాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇదే కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. పార్కింగ్ కోసం అని చెప్పి ఇక్కడే టికెట్ తీసుకుంటున్నారు వీళ్ళు. 2 వీలర్స్కి 4 వీలర్స్కి పార్కింగ్కి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది వెళ్ళగానే. మేము ఫౌజీ వాళ్ళం అవడం వల్ల మాకు టికెట్ తీసుకోలేదు. సో వెహికల్స్ పార్క్ చేసేసి మేము లోపలికి రాగానే మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా అక్కడే దొరుకుతుంది అనమాట. సో సాటర్డే అవడం వల్ల దీపారాధన చేద్దాం అని చెప్పి మేమైతే దీపారాధన సామాన్లన్నీ కూడా తీసుకొని అక్కడ మహాశివలింగం అనేది ఉంటుంది. అక్కడ మనం ఈ దీపాలు వెలిగించాలి. సో అందుకోసం అని చెప్పి మేము తీసుకొని క్యారీ చేస్తున్నాం అనమాట. ఇలాగే చెప్పాను కదా నేను, ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి పూజా సామాగ్రి అవైలబుల్ అయ్యే ప్లేస్ అనమాట. లోపలికి తీసుకువెళ్ళొచ్చును. ఇలానే ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఎవ్వరూ కూడా చెప్పులతో వెళ్ళకూడదు. పర్ పేర్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన చెప్పులన్నీ ఇక్కడ పెట్టేసి మనం దర్శనం కోసం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ టెంపుల్ లోపలికైతే కెమెరాస్ ఎలో చేయరు, మొబైల్స్ ఎలో చేస్తారు. మనం వీడియోస్ తీసుకోవచ్చు, పిక్స్ తీసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది. నైట్ 9 o'clock వరకు ఓపెన్ లోనే ఉంటుంది. సాటర్డే అండ్ సండే కొంచెం రష్ ఉంటుంది. ఈవెన్ మండే కూడా రష్ గానే ఉంటుంది. మండే శివయ్య డే కదా. సో సాటర్డే నుంచి మండే వరకు కొంచెం రష్ ఉంటుంది. ట్రెడిషనల్ డ్రెస్ లోనే వెళ్ళాలి. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుందన్నమాట. సో 20 రూపీస్ టికెట్ ప్రైస్ అయితే. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు శివయ్యని. మహాశివలింగంతో పాటు ఈ టెంపుల్ అయితే 2 parts గా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ లో మహాశివలింగంతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆలయం, అలాగే శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఉంటుంది. అండ్ అలా సెకండ్ పార్ట్ లో మహాశివలింగంతో పాటు వెంకటేశ్వరుని ఆలయం, సీతారాముల వారి ఆలయం, పాండురంగ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆలయం, ఆంజనేయ స్వామి కూడా టెంపుల్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. ఈ టెంపుల్స్ లో అయితే ఫస్ట్ ఈ ఆలయాల్ని దర్శించిన తర్వాతే మనం మహాశివలింగాన్ని, నందీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడానికి మనకి వే కనిపిస్తుంది అనమాట. సో ఈ టెంపుల్ అనేది ఎవరైనా ఎవరైనా బెంగళూరులో ఉంటే దర్శించాలి అనుకుంటే వాళ్ళకి నేను అన్ని కూడా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ టెంపుల్కి ఒక హిస్టరీ కూడా ఉంది. ఈ హిస్టరీ ఏంటి అంటే కోటిలింగాల స్థాపన వెనుక ఒక కథ ఉంది.
పూర్వం మంజునాథుడు అనే యువకుడు దైవభక్తి ఉండేది కాదనమాట. సో ఒక్కసారి శివుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు దీపాలన్నీ ఆరిపోతాయి. అప్పుడు అక్కడ ఉన్న స్థానికులందరూ తిరిగి ఆ దీపాలన్నీ వెలిగేలా చూడమని, దేవుణ్ణి కోరుకోమని చెప్తారు. అప్పుడు మంజునాథుడు దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కోరుకుంటాడు. దానితో అతను శివుడి భరమ భక్తునిగా మారిపోతాడు. తన జీవితంలో శివుణ్ణి 1,000,000 సార్లైనా తిట్టుకుని ఉంటానని అనుకుంటాడు. అప్పుడు మంజునాథుడు 1,000,000 లింగాలను ప్రతిష్ఠించాలని, అప్పుడే తన పాపాలను పరిహారం చేసుకోగలనని ఈ కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని స్థాపించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం ఈ ఆలయంలో ప్రస్తుతం ఉన్న శివలింగాలన్నీ కూడా 1980 నుంచి స్థాపిస్తూ ఉన్నారనమాట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ దాదాపు 90 లక్షలకు పైగా శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి అనే పేరుతో స్వామివారు ప్రసిద్ధి చెందారు. మనం ఒక్క శివలింగాన్ని మనం పూజ చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో, అటువంటిది 1,000,000 లింగాలను మనం ఒకేసారి దర్శించుకుంటే ఆ ఫలితాన్ని వివరించటం ఎవ్వరి వల్ల కాదు. మనం అభిషేక కార్యక్రమాలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన పూజా సామాగ్రితో పాటు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాక మనం పూజ చేయించుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవడం అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే తగిన రుసుం చెల్లించి ప్రతిష్ఠించుకోవచ్చు. ఇలా అన్ని శివలింగాల మధ్యలో దాదాపు మనకి 108 అడుగుల ఎత్తులో అతిపెద్ద శివలింగం ఉంటుంది. ప్రపంచంలోనే అది అతిపెద్ద శివలింగం అన్నమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ ఈ లైన్ ఉన్నాం కదా, ఈ లైన్ ఫస్ట్ మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని దర్శించుకోవాలి. సో అందుకోసం అని చెప్పి మేము ఈ లైన్లో ఉన్నాం. ఇక్కడ కొంచెం ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఇంకా మేము ఎర్లీగా రావడం వల్ల 9:30 కల్లా రీచ్ అయ్యాం కాబట్టి ఈ కొంచెమే ఉంది. మేము దర్శనమై బయటకు వచ్చినప్పటికీ మా కార్ పార్కింగ్ నుంచి తీయడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయింది. ఫుల్ రష్ అయిపోయింది అనమాట. సాటర్డే సండే మాత్రం చాలా రష్ ఉంటుంది వీకెండ్స్ అవడం వల్ల. ఈవెన్ అలానే మండే కూడా. మా పిల్లలైతే అసలు ఫస్ట్ టైం ఇలా టెంపుల్ని చూడడం వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా, చాలా అమేజింగ్గా అనిపించింది ఈ టెంపుల్ అయితే. అంటే ఒక ఎక్స్పీరియన్స్ కదా ఇది కూడా. చాలా బాగుంది ఈ టెంపుల్. ప్రతి చోట మనం ఈ టెంపుల్లో ఎటువైపు నుండి చూసినా కూడా మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది, శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మేము అప్పుడు వచ్చామని చెప్పాం కదా, మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చినప్పుడు ఓన్లీ శివలింగాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇన్ని టెంపుల్స్ అయితే లేవు. లైక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, కన్యకా పరమేశ్వరి టెంపుల్ కానీ, సంతోషి మాత టెంపుల్ ఇవి ఏమీ లేవన్నమాట. చాలా టెంపుల్స్, దేవతామూర్తులు ఇవన్నీ చాలా టెంపుల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ. అవన్నీ అయితే ఏమీ లేవు. కానీ ఈ టెంపుల్ అయితే నేను చాలా సత్యం అని చెప్పి నమ్ముతాను. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి ముడుపు కడతాం అనమాట. అక్కడ మనకి ఒక ఉయ్యాల లాంటిది ఇస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టుకి ముడుపు కడితే తప్పకుండా పిల్లలు పుడతారు అనే ఒక నమ్మకం అన్నమాట. ఇది మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి వారి ఆలయం. ఈ చెట్టుకి ఇంకా ఏమైనా కోరికలు తీరాలి అని అనుకుంటే ఎల్లో కలర్ దారం ఉంటుంది కదా, తాడు ఉంది కదా, అక్కడ అమ్ముతారు, పక్కనే అమ్ముతున్నారు. అది కట్టాలన్నమాట. అది కట్టుకొని మనం ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా తీరుతుంది. అది సత్యం అన్నమాట. నేను చెప్తున్నానని కాదు, అంటే అది సత్యం అంతే. అది జరుగుతుంది. మనం కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడైతే మేము దర్శనం అయిపోయింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం అయిపోయింది. పక్కనే మంజునాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆయన్ని దర్శించుకోవడానికి అని చెప్పి మేము వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కెమెరాస్ అలౌడ్ లేదు, మొబైల్ కూడా షూట్ చేయకూడదు లోపలికి. సో ఆ దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత మనకి అలా అంటే శివారాధనలోనే మనం ఉంటాం అన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎటు చూసినా కూడా శివలింగాలే, నందీశ్వరులు, చాలా బాగుంటుంది. మనం ఇది ఎక్కడ అంటే శ్రీ మంజునాథ సినిమా ఉంది కదా, ఈ శ్రీ మంజునాథ మూవీలో లైక్ అర్జున్ అండ్ చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీలో ఆ సినిమా షూటింగ్ ఇక్కడే తీసిందే. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఈ మూవీ కూడా బాగుంటుంది, ఈ టెంపుల్ కూడా బాగుంటుంది.
108 అడుగుల ఎత్తులో అతిపెద్ద శివలింగం ఉంటుంది ఇక్కడ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా చెప్పుకుంటారు అందరూ. 38 అడుగుల నందీశ్వరుణ్ణి కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మహాశివాలయం కాకుండా ఇంకా ఇక్కడ 11 దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు అంటే రీసెంట్గా పెట్టారు ఇవన్నీ కూడా. అంటే రీసెంట్ అంటే మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పెట్టి ఉండొచ్చును. మేము 15 ఇయర్స్ అయింది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బిఫోర్ ఇన్ని టెంపుల్స్ లేవు. మెయిన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల టెంపుల్ ఉంది, లైక్ మంజునాథ స్వామి టెంపుల్ ఉంది. ఈ లింగాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే మాత్రం మనం కొంచెం డబ్బులు చెల్లించి మనం ప్రతిష్ఠించుకోవచ్చు. మనం మన చేతులతో కూడా ఏదైనా లింగానికి పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం తప్పకుండా పూజ చేసుకోవచ్చు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. నేను చెప్పాను కదా టెంపుల్ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుందని. ఫస్ట్ పార్ట్ మనం చూసేసాం, ఇది సెకండ్ పార్ట్ అనమాట. సీతారాముల స్వామి టెంపుల్ ఉంటుంది, అన్నపూర్ణాదేవి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్. ఇలా అంటే అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర కూడా మనకి అక్కడ రైస్ ప్యాకెట్స్ ఇస్తారనమాట. ఆ రైస్ ప్యాకెట్స్ తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంటిలో అంటే కొదవే ఉండదు అని అన్నట్టుగా నమ్మకం అనమాట. ఇంక ఇదే చెప్పాను కదా. ఇంక ఇక్కడ నుంచి మహాశివలింగంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, చాలా బాగుంది. ఇంకా అక్కడ ఎవరైనా మనం డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే స్వామివారి పూజలకి అవి కూడా మనం డొనేట్ చేయొచ్చును. పూజకి పువ్వులు అవి కొంటారు కదా, సో వాటి కోసం కూడా మనం డొనేషన్స్ ఇవ్వచ్చు. ఇలా ఇక్కడ వెంకటేశ్వరుని ఆలయం ఉంది, సీతారాముల స్వామి ఆలయం ఉంది, పాండురంగ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పంచముఖ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పాను కదా పాండురంగ స్వామి ఆలయం ఇదైతే టెంపుల్, వినాయకుడు గణపతి ఆలయం, సీతారాముల స్వామి ఆలయం ఇదైతే. అన్ని టెంపుల్స్లో చాలా బాగా దర్శనం అయింది. పంచముఖ ఆలయం, పంచముఖ స్వామి ఆలయం, ఇంకా అక్కడ శివలింగం ఉంటుంది. అక్కడ ఆ శివలింగానికి కూడా మనం నీళ్లు పోయిస్తారనమాట. నీటి ద్వారా చేసి మనం కోరికలు కోరుకుంటే అది తప్పకుండా తీరుతాయని చెప్పి అక్కడ పంతులు గారు చెప్తున్నారు. వాసవి కన్నికా పరమేశ్వరి టెంపుల్, అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. మా అందరితో పాటు మీరు కూడా చక్కగా శివయ్య దర్శనం చేసుకోండి. సో ఇదే నేను చెప్పిన 108 అడుగుల ఎత్తైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన శివలింగం అన్నమాట. అలానే లింగానికి ఎదురుగా నందీశ్వరుని కూడా, ఇది 38 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఉంటారు. ఇవంతా కూడా ఇంకా చుట్టూ కూడా మనకి శివలింగాలే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మనం వెళ్ళడమే. మనకి తప్పకుండా మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరే టెంపుల్ అన్నమాట ఇది మాత్రం. చాలా అంటే సత్యం అని నేనైతే నమ్ముతాను ఈ టెంపుల్ని. చూడండి మా పిల్లలైతే వాళ్ళంతటి వాళ్ళే కొంచెం ఎండ స్టార్ట్ అయ్యేసరికి కాలు కాలడం స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ ఈ మహాశివలింగం ఉంది కదా, అక్కడే మేము దీపారాధన చేసుకున్నాం అనమాట. అందరూ అక్కడే దీపారాధన చేసుకుంటున్నారు. సో అక్కడ ఇంకా ఇక్కడ చాలా కాలు కాలుతున్నాయి. ఇక్కడ ఈ వైట్ కలర్ పెయింట్ ఉంది చూసారా, లైన్ లాగా, దాని మీద నడిస్తేనే మనకి కాలు కాలటం లేదు. ఎండ ఉన్న రోజు అయితే మాత్రం చాలా ఎండ వచ్చేసింది. ఇంకా అప్పటికే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 2 hours టైం అయితే పట్టింది కదా. సో అందుకోసం అని చెప్పి ఇంకా ఎండ చాలా బాగా ఉంది. ఇంకా వైట్ పెయింట్ వేసున్న దగ్గరే మనం అయితే నడవాలన్నమాట. అండ్ అలానే శివరాత్రి రోజు కూడా ఈ టెంపుల్లో చాలా రద్దీగా ఉంటుంది. వీకెండ్లోనే 2 hours టైం పడుతుంది. ఇంక ఈ టెంపుల్ అంతా దర్శించాలి అంటే, ఈ టెంపుల్ అంతా చూడాలి, అన్ని శివలింగాల్ని చూసుకొని బయటికి రావాలి అంటే ఇంక ఇక్కడ 2 hours టైం అయితే డెఫినెట్గా పడుతుంది. ఇంక ఇక్కడ చూడండి, మాకైతే హనుమాన్జీ కూడా లైవ్లో దర్శనం ఇచ్చేశారు. వచ్చి అక్కడ కూర్చున్నారు అన్నమాట శివలింగం పైన. ఇదిగో చూడండి, ఎటు చూసినా కూడా సర్వం శివలింగాలతోనే దర్శనం ఇస్తుంది ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మేము స్టార్టింగ్లో తీసుకున్నాం కదా దీపారాధన చేయడానికి అని చెప్పి, సో ఆ దీపారాధన ఇక్కడ ఈ మహాశివలింగం దగ్గర చేసామన్నమాట. ఆ
ఆ శివలింగానికి దగ్గరే మేము దీపారాధన చేయడం జరిగింది. మా పిల్లలైతే ఇంకా ఎండ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఎండ చాలా ఎక్కువే ఉంది ఆ రోజు అయితే, కానీ కొంచెం సఫర్ అయ్యాం, పర్వాలేదు. కానీ అప్పుడప్పుడు అన్నీ తెలియాలి పిల్లలకి కూడా అని నేను అనుకుంటాను. ఈ వైట్ పెయింట్ వేసారు కదా, ఇదే నేను చెప్పిన ఈ వైట్ పెయింట్, దీని మీదే మనం కూర్చోవాలన్నమాట. సో ఇక్కడ అంటే నడిచే వాళ్ళు కూడా అక్కడే నడుస్తారు. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు ఈ టెంపుల్ని. మేము వెళ్ళిన 15 years బ్యాక్కి ఇప్పటికీ చాలా చేంజెస్ అనేవి ఉన్నాయి, డెవలప్మెంట్ చాలా బాగుంది. టెంపుల్ అంతా కూడా అంటే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా, బెంగళూరు నుంచి అయితే 2 hours టైం పడుతుంది. వీకెండ్లో ప్లాన్ చేసుకోండి, చక్కగా శివయ్యని దర్శనం చేసుకోండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ అంతా కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు, ఒక మెమొరీ కదా, ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన, బెంగళూరులో విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను నేనైతే. బెంగళూరు నుంచి 2 hours టైం పడుతుంది. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్, తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా సరే వస్తే. ఇక్కడ నుంచి ఇంకా ఇటు వెళ్తే ఇంకా ఇంకొక నందీశ్వరుడు, అలాగే 11 temples కూడా ఉంటాయి. చిన్న చిన్న దేవతామూర్తులతో కలిపి టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. టెంపుల్స్ అన్నీ లైన్గా గ్లాస్ హౌసెస్లో ఉంటాయి అన్నమాట. అటు చుట్టూ కూడా మళ్ళీ శివలింగాలు చూస్తున్నారు కదా, ఇలా ఈ గ్లాస్ హౌసెస్లోనే దేవతామూర్తులు ఉంటారు. అండ్ ఇలానే మళ్ళీ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు అంటే. ఇక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అటొక ఏనుగు ఇటొక ఏనుగు, మధ్యలో మళ్ళీ నందీశ్వరుడు, త్రిశూలం అండ్ అలానే శివలింగం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లోనే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. పిల్లలకి ఈ హిస్టరీ చెప్పాలి మనం, ఈ టెంపుల్ ఎలా స్థాపించారు ఏంటి అనే హిస్టరీ కూడా మనం చెప్పాలి. ఇంకా కాలు కాలిపోతున్నాయి, అసలు చూడలేకపోతున్నాం అనమాట ఎండని, చాలా ఘోరంగా ఎండ ఉంది. ఇంక ఇక్కడి నుంచి మేము కొంచెం ఇంటికి కావాల్సిన పూజా సామాగ్రిని కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట, గుర్తుగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్